సో ఇప్పుడు మరి ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ గా ఉన్నారన్న 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు, నిజమేనా? పార్ట్ 2 యాక్చువల్లీ 70% అయిపోయింది ఓ చేశాను. అయిపోయింది. నేను 3 మంత్స్ అక్కడ హౌస్లో ఉండడంలో షూటింగ్ ఆపేరాను. ఓ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పార్ట్ 2లో మరి మీ స్టైల్ ఎలా ఉంటుంది ఈసారి కూడా? అలానే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏమన్నా ఉంటుందా? ఇది దీంట్లో ఫుల్ 1లో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో 2 కూడా 100% ఎంటర్టైన్ అవుతారు. డిఫరెంట్గా చూస్తారు సుమన్ శెట్టిని. కాస్ట్ అంతా సేమేనా మొత్తం కాస్ట్? హీరో, నేను, మదర్ ముగ్గురు సేమ్. సేమ్. మిగతాది కొంచెం ప్యాడింగ్ మారుతుంది. ఓకే ఓకే. అయితే ఈసారి మరి బిగ్ బాస్ ముందు సుమన్ అన్నని మేము ఒకలాగా చూసాము, బిగ్ బాస్ తర్వాత సుమన్ అన్న సేమ్ అదే ఫన్ కామెడీస్ చేస్తూ వస్తారా, లేకపోతే కొత్త క్యారెక్టర్ ఏదైనా కొంచెం సీరియస్ రోల్ తోటి అట్లా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నాకు యాక్చువల్లీ నాకు నెగిటివ్ రోల్ అంటే చాలా ఇష్టం సిస్టర్. అవునా? చాలా ఇష్టం నాకు. ఓకే. ఆల్రెడీ నా కోరిక తీరిపోయింది. ఓ నిజం మూవీ మహేష్ బాబు గారిది, దాంట్లో నెగిటివ్ రోల్ అది చేశాను. నాకు ఇది అదని లేదు. ఒక్కటి మన ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్నాను. చాలా సినిమాలు చేశాను నేను, అన్ని లాంగ్వేజ్లో చేశాను నేను. నాకు అంటే మన పర్ఫార్మెన్స్ చేయడానికి నెగిటివ్ రోల్స్ కానివ్వండి, కొంచెం డిఫరెంట్ రోల్స్ నాకు చేయాలని ఇంట్రెస్ట్. ఓకే. కొత్త అంటే ఓన్లీ కామెడీ అనే స్టిక్ అవ్వకుండా కొత్తగా చేద్దాము. అసలు ఈ మధ్య కాలం మూవీస్ చాలా చేంజ్ అయితే వస్తున్నాయి. మీరు చూస్తూ ఉంటారన్న రెగ్యులర్ గా మూవీస్? ఆ మూవీస్ చూస్తుంటాను, కానీ ఈ 3 మంత్స్ అసలు ఈ 3 మంత్స్ ఏమొచ్చాయో ఏంటో తెలియదు. రీసెంట్ గా మూవీస్ మీకు బాగా నచ్చి కొత్తగా అరే ఇది చాలా కొత్తగా తీసి బాగా నచ్చిన మూవీ ఏదన్నా మీకు? అసలు చాలా లాంగ్ అసలు ఈ 3 మంత్స్ కాదు, అంతకు ముందు అది కూడా గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా అంటారా? 3 మంత్స్ స్ట్రోక్ తోటి నిజంగా గుర్తులేదు. లాస్ట్ ఏ మూవీకి వెళ్ళాను కూడా గుర్తులేదు. ఓకే. కానీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం మేము అందరం బిగ్ బాస్ హౌస్లోని, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క సినిమా వేయండి బిగ్ బాస్ అని అడిగాం మేము అందరం. అసలు దోశ మేము వేసేస్తే ఇది చదరంగం రణరంగం ఎట్లయితే అంటే కొన్ని సీజన్లు వేసారని చేశారు, అది నాకు తెలీదు. ఏమైనా రిక్వెస్ట్ చేసాం, అసలు ఛాన్సే లేదు, ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే రణరంగం చేశారు.